హాయ్ అండి. ఈరోజైతే నేనైతే ఆలు తోటకూర ఫ్రై అయితే చేసేసానండి. ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేస్తారా? ఫస్ట్గా గ్యాస్ ఆన్ చేసేసి అందులోకి 5-6 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇదా వెడల్పాటి పాత్ర తీసుకున్నాం అనుకోండి, మనకు తోటకూర ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అందుకు వెడల్పాటి తీసుకున్నాను. ఇందులోకైతే ఆవాలు, జీలకర్ర, పల్లీలు, దాని తర్వాత వచ్చేసి కరివేపాకు అన్నీ వేసి ఒకదాని ఒకటి తర్వాత వేయించుకొని ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అయితే నేను వేసి వేయించుకున్నానండి. ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఇది అయితే ఒక ఆలు అండి, పెద్ద సైజు ఆలు కట్ చేసి పెట్టుకునేదైతే వేసి బాగా వేయించాను. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత రాళ్ళుప్పు అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఎక్కువగా వంటల్లో రాళ్ళుప్పే యూజ్ చేస్తాను. సాల్ట్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మనము ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆకుకూరలోకి అల్లం వెల్లుల్లి పేస్టా అంటారేమో, చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ కలిపే ప్రాసెస్ అయితే అయిపోదండి. ఆకుకూర అయిపోయేంత వరకు కలిపే ప్రాసెస్ మాత్రం ఉంటుంది. ఫస్ట్గా ఇప్పుడు మనం ధనియా పౌడర్ అయితే 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఆకుకూర క్వాంటిటీకి సరిపోయినంత కారం పొడి అయితే నేను తీసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ అయితే కారం పొడి తీసుకున్నాను. ఆకుకూర వచ్చి ఒక పెద్ద కట్ట అండి. ఇది బాగా కట్ చేసి పెట్టి కడిగేసి పెట్టుకున్నాను నేను. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఉండకుండా కడిగి చిల్లుల గిన్నెలో వేసి పెట్టాను. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ఆకుకూర వేసుకుంటే మనకు ఆకుకూర అనేది ఎటువంటి వాసన లేకుండా, ఆకుకూర వాసన అనేది రాకుండా మనకు చాలా బాగా అంటే చాలా బాగా ఉంటుంది. ఆకుకూర ఇప్పుడు చూడండి నేను ఫుల్గా వేసాను. అది మగ్గిపోయి మనకు ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత కింద వాటర్ ఉన్నాయి చూడండి, ఈ వాటర్ కూడా మొత్తం ఇంకిపోవాలి. ఒక 5 నిమిషాలు నేను మూత పెట్టేసి వదిలేస్తే అది ఇంకిపోతుంది. ఇప్పుడు వదిలేసాను చూడండి. పర్ఫెక్ట్గా అయితే ఆకుకూర అయితే ఈ విధంగా వచ్చి ఈ స్టేజ్లోకి వచ్చినప్పుడు నేనైతే కొద్దిగా పప్పుల పొడి, కొద్దిగా ఇది వచ్చేసి కొబ్బరి పొడి, ఎక్కువగా వేసుకోకండి, కొద్దిగా వేసుకుంటే మనకైతే సరిగ్గా సెట్ అయిపోతుంది, సరిపోతుంది. బాగా ఫ్రై అయితే అయిపోయింది. ఇది అయితే మనకు చపాతీ కర్రీలోకి కానీ జొన్న రొట్టెలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ సైడ్గా మనం అన్నంలోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.